ఓం నమో రామదూతాయ. ఈ వీడియోలో మనము భగవద్గీత గురించి చిన్నగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి భావితరాలకి భగవద్గీత ఎందుకు చదవాలి అనేటువంటి విషయాన్ని అందించేటువంటి ఏర్పాటు చేద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి ఈ భగవద్గీత భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి మార్గదర్శకంగా నిలిచినటువంటి గొప్పనైనటువంటి గ్రంథం. ఈ గీత కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, మానవ జీవితాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి దివ్యజ్ఞాన భాండాగారం. భగవద్గీత జన్మించినటువంటి సందర్భాన్ని పరిశీలిస్తే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యేటువంటి వేళ తన బంధువులు, గురువులు, మిత్రులు ఎదురుగా కనిపించడంతో అర్జునుడు విషాదంలో మునిగిపోయాడట. ఇలాంటి వారిని చంపి రాజ్యం పొందడం నాకు అవసరమా అని ధర్మ సందేహంలో పడ్డాడు. అప్పుడు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి దివ్య జ్ఞానమే భగవద్గీత. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలున్నాయి. ఇందులో శ్రీకృష్ణుడు మనిషి ఎలా జీవించాలి, ధర్మం అంటే ఏమిటి, కర్మ ఎలా చేయాలి, భక్తి అంటే ఏమిటి, మోక్షం ఎలా పొందాలి అనేటువంటి విషయాలని ఎంతో అద్భుతంగా వివరించాడు. భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి బోధన ఏమిటంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని. అంటే మనకు కర్మ చేసే హక్కు మాత్రమే ఉంది, ఫలితంపై అధికారం లేదు. మన కర్తవ్యాన్ని నిజాయితీగా చేయాలి, ఫలితాన్ని భగవంతునికి వదిలేయాలి. ఈ ఒక్క సూత్రాన్ని జీవితంలో పాటిస్తే మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంకా గీత మనకు చెబుతుంది, శరీరం నశించేది కానీ ఆత్మ మాత్రం శాశ్వతమైనటువంటిది. మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలు ధరించినట్లే ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. అందుకే జననం మరణం గురించి అధికంగా బాధపడవద్దని గీత ఉపదేశిస్తుంది. భగవద్గీతలో భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము అనేటువంటి 3 ప్రధాన మార్గాలు వివరించబడ్డాయి. భక్తితో భగవంతుడిని సేవించినా, నిస్వార్థ కర్మ చేసినా కూడా నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందినా చివరికి భగవంతుణ్ణి చేరుకోవచ్చని కృష్ణుడు బోధించాడు. ఈ కాలంలో మనిషి ఒత్తిడితో, ఆందోళనల చేత, నిరాశలతో బాధపడుతూ ఉన్నాడు. అలాంటి వారికి భగవద్గీత ఒక ఔషధం వంటిది. గీత చదివితే మనసుకి ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, జీవితంపై సరైన అవగాహన కలుగుతుంది. అందుకే పెద్దలంటారు, గీతను చదివినవాడు జీవితాన్ని గెలుస్తాడు అని. భగవద్గీత ఏ మతానికో చెందినటువంటి గ్రంథం మాత్రమే కాదు, ఇది సమస్త మానవాళికి మార్గదర్శిని. కాబట్టి ప్రతిరోజు ఒక్క శ్లోకమైనా చదవండి, దాని అర్థాన్ని తెలుసుకోవాలి, గీత బోధనల్ని జీవితంలో ఆచరించాలి. అప్పుడు మన జీవితం ధర్మ మార్గంలో నడుస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, భగవంతుడి అనుగ్రహం మనకు లభిస్తుంది. చివరగా చెప్పేది ఏంటంటే యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువాని తిర్మతిర్మమ. అంటే ఎక్కడ కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం, అక్కడే ఐశ్వర్యం, అక్కడే శ్రేయస్సు కలుగుతుందని ఈ శ్లోకం యొక్క అర్థము. జై శ్రీకృష్ణ. ఓం నమో రామదూతాయ.